ఆంధ్రప్రదేశ్లో అని అనుకోవాలా? సాధారణంగా బీటెక్లు సప్లీస్ బ్యాచ్ అని ఉంటారు. అవును. ఎన్నిసార్లైనా ఇవి రాస్తూనే ఉంటారు. అవును. ప్రస్తుతం ఒక డిస్టింక్షన్ సాధించగలనని ఫీల్ అయ్యి, అంటే ఆడు సరిగ్గా పేపర్ ఇవ్వలేదు కానీ లేకపోతే నేను బాగా రాస్తానని చెప్పేటటువంటి సప్లీస్ బ్యాచ్కి ఆదర్శ నాయకురాలు అవుతుంది ఆవిడ. ఎందుకంటే కనీసం డిపాజిట్లు సాధించడం కూడా వల్ల కాదు, కానీ నేను లేస్తే మనిషిని కాదని చెప్తా ఉంటుంది. ఆ మాటలు వినడానికి చాలా, కాకపోతే మంచి వక్త. ఇంకోటి రాజశేఖర రెడ్డి గారి హావభావాలు ఒకటి అమ్మాయికి కుదిరినాయి కాబట్టి ఆ ఉపన్యాసాలు వక్త. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా మంచి వక్త కాబట్టి వీళ్ళు ఏంటంటే కన్స్ట్రక్టివ్ నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా బిగ్ టాస్క్ కాదా? కంప్లీట్గా జీరోలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనీసం ఉనికి చాటి ఎలాగైనా తీసుకురావడం అంటే ఆమెకు అంత సులభమా? అది పెద్ద పరీక్ష కాదా? మేబీ వాళ్ళు ఏదన్నా ఆఫర్ చేసి ఉండాలా. అదే వీళ్ళు చెప్పినట్టు రాధాకృష్ణ గారు చెప్పారంటే అది నిజమే అయ్యి ఉంటుంది. షర్మిల విషయంలో రాజ్యసభ ఎంపీ ఏదో ఇస్తానని ఏమన్నా చెప్పారేమో. రేపు ఒకవేళ అది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అడ్డం తిరుగుద్దేమో. వాళ్ళు కూడా ఇస్తారని నేను అనుకోను. రేపటి ఎలక్షన్స్ ఎప్పుడు మార్చిలో ఉన్నాయి. మార్చిలో రాజ్యసభ ఇస్తే వాళ్ళ ప్యాకేజీ పనిచేసినట్టు. రాజ్యసభ స్థానం కోసం ఈవిడ ఇంత కష్టపడుతున్నట్టు. అంటే రాధాకృష్ణ గారు చెప్పారంటే అదే నిజమై ఉండాలి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యత్వం కర్ణాటక నుంచి ఇచ్చి ఆవిడ పిసిసి చీఫ్ గా ఆంధ్రాకి పనిచేసేటట్టు. అది నిజమైతే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడ్డారు. కాంగ్రెస్ ఆఫర్ ఒకటేనా? తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్ కూడా ఉందా? అంటే జగన్ వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం ప్యాకేజీ అనేది. కాకపోతే మన సజ్జల గారే డైరెక్ట్ గా విమర్శించారు, ఆమె ఎవరి విమానాల్లో వెళ్తున్నారో వస్తున్నారో తెలుసా. అదే దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే అటు పక్కన ఏమన్నా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉందేమో. మనకైతే ఇప్పుడేం తెలుగుదేశాన్ని ఫేవర్ గా మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు కాబట్టి మనం ఆ మాట అనడానికి ఏం లేదు. అలాగే అంత నెగిటివ్ గా కూడా మాట్లాడట్లేదు. అంటే ఉండొచ్చు మేబీ వెనక. అదే అంటే అది మనం చెప్పలేము, సర్టిఫై చేయలేము. అది తర్వాత ఆవిడ మాట్లాడే దాన్ని బట్టి ఉంటది. పులివెందుల లేదంటే కడప నుంచి ఆమె బరిలోకి దిగబోతున్నారు అనేది కూడా. పులివెందుల నుంచి బరిలోకి దిగడం అంటే అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఓట్లు చేల్చడమేనా లేదంటే ఇవిడ సాహసం చేస్తారు?